మనం లోన్స్ కోసం బ్యాంక్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు మన ఇన్‌కమ్‌తో పాటు చూసేటువంటి ఇంకొక ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే సిబిల్ స్కోర్ అనమాట. మన సిబిల్ స్కోర్ బేస్ మీదే మనకి లోన్ ఇవ్వాలా? వద్దా? అనేది వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు. సో, ఈ సిబిల్ స్కోరు మనకి చాలా సార్లు ఏమవుతుందంటే మనం పాత లోన్స్ క్లియర్ చేసినా కూడా బ్యాంక్స్ వాళ్ళు సిబిల్‌కి కరెక్ట్‌గా అప్‌డేట్ చేయకపోవడంతో మన సిబిల్ స్కోర్ తక్కువుండి డిఫాల్ట్ గాని ఏమన్నా ఉన్నప్పుడు మనకి ఇది లోన్ రావడానికి ఇబ్బందవుతుందన్నమాట. సో, దీనికి సంబంధించి రీసెంట్‌గా మనకి పార్లమెంట్‌లో కూడా డిస్కషన్ జరిగింది. అదేంటి అంటే సార్. car loan. If Chitragupta makes accounts of all our activities in this world to Yamadharma, there is this agency called CIBIL, which is making a record of all our transactions. If you want to take a car loan, if the finance minister of this country wants to take a house loan, everything depends on the CIBIL score. But nobody knows how the CIBIL organization works. It's actually a private company. It's a company called TransUnion. This is the company which is rating every one of us our credit based on our credit history. But we do not know whether they are updating our credit history properly. There is no transparency. There is no way for us to appeal. There is a complete asymmetry between the company which is rating us and us. There is no. సో, ఇలా మనకి పార్లమెంట్‌లో డిస్కషన్ తర్వాత ఆర్‌బీఐ అండ్ సీఐసీ క్రెడిట్ బ్యూరో ఆఫ్ క్రెడిట్ స్కోర్ వచ్చేసి మనకి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అదేంటి అంటే మనం గనక సిబిల్ స్కోర్‌లో ఎటువంటి అప్డేట్ లేకుండా మనకి నెగెటివ్ పాయింట్స్ గాని ఏమన్నా చూపిస్తున్నట్టయితే లోన్స్ కానీ వాటికి కానీ ఎళ్ళినప్పుడు మనము ఎక్కడైతే లోన్ తీసుకొని క్లియర్ చేసామో అక్కడ మనము కంప్లెయింట్ చేస్తే ఆ బ్యాంక్‌లో కంప్లెయింట్ చేస్తే వితిన్ 30 డేస్ లోపు మనకి ఆ సిబిల్ స్కోర్ అనేది అప్డేట్ చేసి వాళ్ళు మనకు కన్ఫర్మ్ చేయాలి. ఒకవేళ అలా చేయని పక్షంలో మనకి రోజుకు రూ. 100 చొప్పున వాళ్ళు పెనాల్టీ అయితే కట్టాలి. అది బ్యాంక్ అయినా సరే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్ అయినా సరే. సో, ఈ అప్డేటు మనకి కొంచెం బెనిఫిషియల్‌గా ఉంటుంది. సో, ఎవరైతే క్రెడిట్ స్కోర్ తోటి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేటట్టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.